కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ జగిత్యాల జిల్లాలో మైనర్ల టార్గెట్‌గా గంజాయి సప్లై అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపుగా బాలికలకు గంజాయి సప్లై చేసే వెనుక సెక్స్ రాకెట్ ఉన్నట్లు కూడా ముఠా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ రేవ్ పార్టీలకు కూడా బాలికలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని మీద నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ ఘటన ఎప్పటి నుంచి కూడా జరుగుతోంది? సో మొత్తము నార్కోటిక్ బ్యూరో అధికారులు ఏం తేల్చి చెప్పారు? సెలబ్రిటీలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా, అంటే ఒక ప్రముఖులు మాత్రమే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా కూడా మనం తరచూ వార్తల్లో వింటున్నాం. అయితే ఈ డ్రగ్ ముఠా మాత్రం వారి పంతాను కాస్త దారి మరలించిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే మైనర్లే టార్గెట్ గా కూడా చేస్తూ, ముఖ్యంగా అందులో మైనర్ అమ్మాయిలను కూడా టార్గెట్ చేస్తూ కూడా ఒక సెక్స్ రాకెట్ ముఠా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత నెలలో జగిత్యాల జిల్లాలో దాదాపు 10ల సంఖ్యలో అమ్మాయిలను దీనికి సంబంధించి గంజాయికి బానిసలు చేసి వాళ్ళను ఈ రంగంలోకి దింపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో తన కూతురు ఏదైతే ప్రవర్తనలో కాస్త అనుమానం వచ్చిన ఒక తండ్రి ఆరా తీయగా తను వింతగా ప్రవర్తిస్తుందని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా రంగంలోకి దిగిన పోలీసులు ఏదైతే దానికి సంబంధించి, అంటే ప్రస్తుతం అయితే ఏదైతే ఆ బాలికలు, అంటే మైనర్లే, వీళ్ళంతా కూడా మైనర్లు అవుతుండడంతో ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి ఏదైతే పోలీసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంలో వాళ్ళని ఏదైతే వాళ్ళకి సంబంధించి పూర్తిగా కూడా విచారణ కొనసాగుతున్నారు. అంటే స్వదార్ హోమ్ లో కూడా వారిని తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బాలిక ఏదైతే ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఆ ఆనవాళ్ళలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి, పూర్తిగా మత్తుగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు నెల రోజులు కూడా వాళ్ళంతా ఏదైతే ఈ రోజు సిడబ్ల్యూసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల రోజులు తన ఈ ఏదైతే స్వదార హోమ్ కి వచ్చిన నేపథ్యంలో కాస్త ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నట్టుగా కూడా ఆ అమ్మాయి పరిస్థితి మెరుగుపడినట్టుగా కూడా తెలుస్తుంది. దీని వెనుక ఒక సెక్స్ రాకెట్ ముఠా, అంటే రేవ్ పార్టీలకు హైదరాబాద్ లో తరచూ రేవ్ పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఈ సంబంధించి ఒక ముఠా ఒక 10 మంది అమ్మాయిలను, మైనర్లు దాదాపు 18 నుంచి 23 సంవత్సరాల లోపు పిల్లలను టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళని హైదరాబాద్ లో తరచూ రేవ్ పార్టీలతో కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళతో పాటు గంజాయి కూడా, అంటే ఒక్కొక్క ముఠా, ఈ ముఠాకి సంబంధించి ఒక్కొక్క పార్టీకి దాదాపు 30,000 రూపాయలు కూడా ముడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడే నార్కోటిక్ బృందం కూడా, అంటే ఈ ఘటన పట్ల ఇప్పుడు మీడియాలో కాసేపటి క్రితంగా ప్రసారాలు వెలువెత్తుతున్న నేపథ్యంలో నార్కోటిక్ బృందం కూడా రంగంలోకి దిగింది. దీనిపై అసలు ఎవరున్నారు, ఎలాంటి హస్తం ఉంది, ఈ బాలికలతో వ్యభిచారం ఏమన్నా చేపించారా, లేకపోతే ఎలాంటి ఘటనలకు పాల్పడ్డారు అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగనుంది. దీనికి సంబంధించి, అంటే ఏదైతే తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆరాటపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇలా అంటే ముఖ్యంగా అందులో ఏదైతే యువకులు కాకుండా ఈ బాలికలు ఉండడం పట్ల కూడా తల్లిదండ్రులు కాస్త అవాక్కయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ ముఠా చాకచక్యంగా వీళ్ళను చాక్లెట్ల రూపంలో ఇచ్చారా? ఇప్పుడు మన మీడియా బృందం ఆ అమ్మాయిని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు తాను ఎటు కూడా చెప్పలేకపోతుంది. అంటే చాక్లెట్ల రూపంలో ఇచ్చారా, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారా, అసలు ఎలాంటి ఈ ప్రలోభాలకు గురి చేశారు తనను అని చెప్పేసి కూడా అడిగితే కూడా తన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం అయితే రావట్లేదు. పూర్తిగా తను ఒక మత్తులో ఉండి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఒక డ్రగ్ రాకెట్ తన పంతం, అంటే ఇతర రాష్ట్రాలను కూడా గంజాయిని తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూడా తరలిస్తున్న కొన్ని ముఠాలు ఇటీవల కాలంలో పట్టుబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు జగిత్యాల జిల్లాలో ఈ డ్రగ్స్ వినియోగం, ఏదైతే గంజాయి అక్రమంగా ఈ మైనర్లకు టార్గెట్ చేస్తూ కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, అయితే ఈ ఉచ్చులో ఎంతమంది ఉన్నట్లు తెలుస్తా ఉంది? విచారణ ఎప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? దాదాపు 10ల సంఖ్యలో కూడా విద్యార్థులు ఉన్నారు. అంటే దీంట్లో పూర్తిగా కూడా ఎక్కువ శాతం బాలికలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక 2-3 బాలురు తప్ప మిగతా వాళ్ళంతా కూడా బాలికలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరందరూ, అంటే ఈ రోజు విచారణ ఏదైతే వెలుగులోకి రావడంతో విచారణ అయితే ప్రారంభమయ్యింది. నార్కోటిక్ బృందం కూడా, అంటే వీరికి డ్రగ్స్ సప్లై చేస్తున్న అది ఎవరు సప్లై చేస్తున్నారు, అసలు ఎక్కడికి తీసుకువెళ్లారు, వీరిని హైదరాబాద్ ఎలా తరలించారు, వ్యభిచారం ఏమైనా చేపించారా, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు ఏమైనా పాల్పడ్డారా, ఎలాంటి ఘాటుకానికి పాల్పడ్డారు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు అయితే కొనసాగుతుంది.
అంటే మొత్తానికి ఏదైతే ఒక తండ్రి ఆవేదన, తన కూతురు ఇంతగా ప్రవర్తించడం పట్ల కూడా తను ఒక ఆవేదన వ్యక్తం చేసి పోలీసులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది వరకు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో మైనర్ల టార్గెట్గా గంజాయి సప్లై అయితే జరుగుతోంది.